ముల్లంగి సగ్గుబియ్యం అప్పాలు. అన్ని పెట్టేసిన చెప్పు. దీన్ని పొయ్యి మీద ఎక్కి ఆ నీళ్లు మరగాలి. ఈ గిన్నె ఉంది, పెద్ద గిన్నె చూడు, అన్ని నీళ్ళు అవి. ఎంతసేపు గరం చేయాలి? ఒకసారి ఒక ఉడుకు వస్తే చాలు. నీళ్ళు ముందు కొంచెం ఉప్పు వేయి. నూనె నీళ్ళలో నూనె బాబాయ్. పుంజీడు గట్టలే. పుంజీడు అంటే తెలుసా? తెలుసు. పుంజీడు అంటే 4. నీళ్ళల్లో నూనె వేసుడేందు. మనం చేయబోయేది అప్పాలు. ఇవన్నీ అందులో కలిపేస్తాం. పచ్చిమిర్చి తురుము, ముల్లంగి తురుము, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు నవ్వులు నవ్వులు నువ్వులు నువ్వులు, నానబెట్టిన సగ్గుబియ్యం. ఓహో, నానబెట్టినా ఒక గంట సేపు నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యము. ఇంకా ఉండనా పెద్ద? పెడితే ఏం కాదు. ఒక ఉడుకు వచ్చేస్తే బియ్యం పిండి వేద్దాం. ఈ అప్పాలు ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ చెక్కల్లా గట్టిగా ఉండవు, సాఫ్ట్గా ఉంటాయి. మరీ ఎక్కువసేపు వేయించకూడదు. అప్పుడు అది అప్పవదు, చపాతీ అవుతుందిగా. ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది. జొన్న రొట్టెలు మక్క రొట్టెలు చేసుకుంటే ఎట్లయితే పిండిని మగ్గిస్తామో అట్లా చేయాలన్నా దీన్ని కూడా. మూత పెట్టి వదిలే కాసేపు. నేను వదిలేస్తా కానీ పప్పు గుత్తి ఎందుకు తీపించుకున్నా అతను? కొంచెం మగ్గిన తర్వాత పప్పు గుత్తితో మ్యాష్ చేయాలి. సాఫ్ట్గా ఉంటే కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు. అవునా, సాఫ్ట్గానే ఉందనిపిస్తుంది. చూద్దాం. ముందైతే మూత పెట్టి వదిలే కాసేపు. ముందు నూనె మూకడెక్కించు, పొయ్యి వెలిగించు, మొత్తం క్లీన్ చేయి. ఆ పిండి మొత్తం ఆ బేసిన్లో బాగా బంకగా అయింది కాబట్టి అప్పాలు చేయాలంటే ఇంకొంచెం పొడి పిండి కలపాలి. అక్కడ వరి పిండి ఉంది, అందుకో. ఈ గిన్నె తీసి చెప్తా. ఇక్కడ వరి పిండి అయ్యి అందులో ఉండలు ఉండలు చేసి ఒక పళ్ళెంలో పెట్టి తర్వాత అచ్చులో పెట్టి నొక్కితే అప్పాలు తయారైపోతాయి. నూనెలో వేసాడు.
ఉండలు చేసి పెట్టు. పెద్ద ఆయన చిన్న ఆయన? అదే చెక్కల్లాగా ఈ అప్పాలు కరకరలాడవు, మెత్తగా ఉంటాయి. చూడు పైకి. అలా ఉండలు చేసి పెట్టి. వెరీ గుడ్. ఉండ ఇక్కడ పెట్టు. దీనికి నూనె అవసరం లేదు. ఏం అవసరం లేదు. హ్యాపీగా. ఇంకోటి అన్నీ అలాగే చేసి ఆ ఉండలు చేసేసి ఇందులో నొక్కేసి అప్పాలు చేసి. బాగానే చేసిన, చూసుకో ఒకసారి. చాలా ఇంకొని ఏమంటావా? చాలు చాలులేరా. అవును బాబాయ్, ఇవి ఎన్ని రోజులు తినొచ్చు? మామూలుగా దోశ 2 రోజులు తినొచ్చు. ఒక రోజే. ఇది నిల్వ పెట్టుకోవాలనే కోరిక ఉంటే ఎక్కువసేపు వేయించాలి. అయితే ఒకటి ఎక్కువసేపు చేయాలి. చేద్దాం చేద్దాం చేద్దాం, ఇంకా ఉంది. ముల్లంగి సగ్గుబియ్యం అప్పాలు ఎలా తయారు చేసావు? ముల్లంగి సగ్గుబియ్యం అప్పాలు ఎలా తయారు చేసానంటే, ముందుగా గిన్నెలో కొన్ని నీళ్లు, ఉప్పు, నూనె వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో పచ్చిమిర్చి తురుము, ముల్లంగి తురుము, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఒకసారి కలిపి, ఒక ఉడుకు వచ్చిన తర్వాత అందులో బియ్యం పిండి కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉమ్మగిల్లనివ్వాలి. తర్వాత ఆ పిండిలో వరిపిండి కూడా వేసి బాగా కలిపి ఉండలుగా చేసి అప్పాల అచ్చు సాయంతో ఒత్తుకొని వేడి నూనెలో వేసి 2 వైపులా బాగా వేయించుకుంటే ముల్లంగి సగ్గుబియ్యం అప్పాలు రెడీ.